తమిళనాడు ప్రసిద్ధ దేవాలయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణాదిన ఎక్కువ ఆలయాలు కనిపించే తమిళనాడులో మారి అమ్మన్ విశిష్టమైనది. తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా ఆలయాన్ని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని కొలిస్తే ఎలాంటి మొండి రోగాలైనా మటుమాయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో మంది భక్తులు నమ్మకంగా ఈ క్షేత్రానికి వస్తుంటారు. శరీర భాగాల ముక్కలు హుండీలో వేసే ఆచారం ఈ ఒక్క ఆలయంలోనే కనిపిస్తోంది. ఉప్పును కూడా అమ్మవారికి సమర్పించే పద్ధతి ఇక్కడ చూడొచ్చు. తమిళనాడులో గ్రామదేవతగా పూజలందుకుంటున్న సమయపురం మారి అమ్మన్ తిరుచానుపల్లికి సమీపంలో ఉంది ఈ ఆలయం. అమ్మవారిని దుర్గాదేవి, మహాకాళి ప్రతిరూపాలుగా ఆరాధిస్తుంటారు భక్తులు. శిలతో ఏర్పాటు చేసిన విగ్రహం ఇక్కడ కనిపించదు. ఇసుక బంకమట్టితోనే అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేయడం ఇక్కడ విశేషం. అందుకే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఆ తల్లిని పోలిన చిన్న రాతి విగ్రహానికి మాత్రమే అభిషేకం చేస్తారు. దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలలో పురాతనమైన ఆలయం ఇది. జీవితం బాగుండేలా, మంచి భవిష్యత్తు దక్కాలని కోరుకునేవారు అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఫిజీ, శ్రీలంక లాంటి దేశాల్లో మారి అమ్మన్ వారి ఆలయాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో పాటు బాధపడేవారు మారి అమ్మన్ను దర్శిస్తే నయమవుతుందని నమ్ముతుంటారు. శరీరంలో ఏ భాగానికి సమస్య ఉందో ఆ భాగం ప్రతిబింబించే విధంగా వెండితో కాని స్టీల్తో కాని లోరూపాన్ని తయారు చేయించి మొక్కుగా చెల్లిస్తుంటారు. అలా చేస్తే వారికి ఉన్న వ్యాధి నయమవుతుందని భక్తుల నమ్మకం. ఎన్నో తరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ నేటికి సజీవంగా ఉంది. తనను నమ్మిన భక్తుల్ని ఆ తల్లి కాపాడుకుంటూ ఉంటోంది. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం వేలాది మంది భక్తులతో ఆలయం రద్దీగా ఉంటుంది. తమిళనాడులో అత్యంత సంపన్న ఆలయాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది. సమయపురం మారి అమ్మన్ ఆలయానికి విశేషంగా ఆదాయం వస్తుంటోంది. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. తమిళనాడులోని తిరుచి జిల్లాలో ఉన్న సమయపురం మారియమ్మన్ దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఇది పార్వతీదేవి రూపంగా పరిగణించబడే మారియమ్మన్ దేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచారిపల్లి సమీపంలోని సమయపురం అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయం తమిళనాడు ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రార్థనా స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. పురాణాల ప్రకారం విజయ గోపాల నాయకర్ అనే స్థానిక నాయకుడి కలలో మారియమ్మన్ దేవత కనిపించింది. సమయపురంలో ఆమెకు ఆలయాన్ని నిర్మించమని ఆమె అతనికి సూచించింది మరియు ప్రతిఫలంగా ఆమె పట్టణాన్ని శ్రేయస్సుతో దీవించి ప్రజలను వ్యాధులు, అంటువ్యాధుల నుండి కాపాడుతుంది. అధిపతి దేవత ఆజ్ఞలను అనుసరించి ఆమెకు ఆలయాన్ని నిర్మించాడు.